హే బడీ, సో ఈరోజు మనము సింపుల్ యానిమేషన్ లోడర్ని ఎలా క్రియేట్ చేయాలని చెప్పి చూద్దాము విత్ ద హెల్ప్ ఆఫ్ సిఎస్ఎస్. సో దానికోసం నేను వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఒక డివిజన్ తీసేసుకున్నాను. సో ఇక్కడ దాన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో దానికోసం మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ అనేది కావాలి. సో ఇక్కడ బార్డర్ 5 పిక్సెల్స్ సాలిడ్ అని చెప్పేసి క్రియేట్ చేశాను. అలానే మనకి హైట్ అండ్ విడ్త్ అనేది కావాలి. సో ఇక్కడ నేను 100 పిక్సెల్స్ తీసేసుకున్నాను. సో ఇక్కడ చూడండి. సో అలానే మనకి దానికి కలర్ అనేది కావాలి. సో ఇక్కడ మనకి టాప్లో రెడ్, సో రిమైనింగ్ ఆల్ అదర్ సైడ్స్లో బ్లాక్ అనేది కావాలి కాబట్టి సో ఇక్కడ నేను బ్లాక్ అని చెప్పి తీసేసుకున్నా. సో ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది అనమాట అవుట్పుట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బార్డర్ రేడియస్, ఎందుకంటే దాన్ని సర్కిల్ షేప్లో క్రియేట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనకి సర్కిల్ షేప్లోకి వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యానిమేషన్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో యానిమేషన్తో మనము యానిమేషన్ని క్రియేట్ చేయాలన్నమాట. సో ఇలా మనకి లోడర్ 2 seconds లీనియర్ ఇన్ఫినిట్ అని చెప్పేసి రాసేసుకొని కీ ఫ్రేమ్ అనేది చెప్పి రాయాలి. సో ఇప్పుడు మనం కీ ఫ్రేమ్ లోడర్ అని చెప్పేసి రాసేసి ఇక్కడ మనకి ఫ్రమ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇందులో మనకి ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ఉంటుంది. అందులోనే మనకి రొటేట్ అని చెప్పేసి ఒక ఇన్బిల్ట్ మెథడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి డిగ్రీస్లో తీసుకుంటుంది. -360 అంటే మనకి ఈ యొక్క లోడర్ అనేది సెట్. iPad. సో